చాలా గ్యాప్ తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నారా, లేదా కొత్తగా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారా? అయితే డైరెక్ట్ గా చెస్ట్ అండ్ ట్రైసెప్స్, బ్యాక్ అండ్ బైసెప్స్ ఇలా హైపర్ ట్రోఫీ వర్కౌట్ చేయదు. హైపర్ ట్రోఫీలోకి వెళ్లే ముందు మన ఫంక్షనాలిటీ ప్రాపర్ గా ఉందో లేదో చూసుకోండి. క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి, కరెక్ట్ కాదు మీరే ఆలోచించండి. మన బాడీకి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బెండింగ్, వాకింగ్, రన్నింగ్, థ్రోయింగ్, లిఫ్టింగ్ ఆబ్జెక్ట్స్, ఇంకా చాలా ఉంటాయి, ట్విస్టింగ్, పుల్లింగ్. ఇవి ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్స్ అన్నిటిని కూడా మనం బాగా ట్రైన్ చేయాలి. దాన్నే ఫంక్షనల్ వర్కౌట్స్ అంటారు. సో ఈ ఫంక్షనల్ వర్కౌట్స్ బాగా చేయడం వల్ల హైపర్ ట్రోఫీలో ఇంజురీస్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెండింగ్ ఫంక్షన్ లో మనం స్ట్రాంగ్ అయ్యాం అనుకోండి, డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు బ్యాక్ ఇంజరీ అవ్వదు. సిట్టింగ్ అండ్ స్టాండింగ్ ఫంక్షన్ లో స్ట్రాంగ్ అయ్యామనుకోండి, స్క్వాట్ చేసేటప్పుడు నీ పెయిన్స్ రావు. సో ఫిట్నెస్ టర్మ్స్ లో దీన్ని మేము కండిషనింగ్ ట్రైనింగ్ అంటాం. అంటే మన బాడీ అంతా మంచి కండిషన్ లో ఉండాలి కదా, మంచి ఇంటెన్సివ్ వర్కౌట్ చేయాలంటే. సో అందుకే కొత్తగా జాయిన్ అయిన క్లయింట్స్ అందరికీ కూడా 1-2 వీక్స్ వరకు కండిషనింగ్ ట్రైనింగ్ చేయించిన తర్వాత అప్పుడు మెయిన్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం.